శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి ఇన్నాళ్ళు ఇది ఎంత కష్టపడుతూ వచ్చారో దానికి ఆ కష్టపడిన దానికి ఫలితాలు ఇవ్వడానికైనా అన్నట్టుగా గురువు గారు 5వ స్థానంలోకి వచ్చారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే గురువు గారి 5వ రాశి ప్రవేశం జరిగిందో అది అద్భుతమైనటువంటి ఫలితము. అలాగే 6వ స్థానంలో కేతువు గారి యొక్క సంచార ఫలితము, 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచార ఫలితము. 3 గ్రహాలు వరుస రాసుల్లో 3 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగా యోగిస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి విషయము. మానసిక ఆనందం పెంపొందించబడే విషయం మీనరాశి వారికి. గురువుగారు 5మంలోకి వచ్చారంటే అది చాలా అద్భుతం అన్నమాట. ధనస్సు కల్పిస్తారు, కీర్తి ప్రతిష్టలు కనిపిస్తారు, మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో చక్కటి లాభాలను ఇస్తూ ఒక ఉన్నతినిస్తారు, భార్యాభర్తల అనుబంధాన్ని పెరిగేటట్టు చేస్తారు, మృష్టాన్న భోజనాలు చేయిస్తారు, విందు వినోదాల కాలక్షేపంలో ఉంటారు. అలాగే రుణం మీకు ప్రాప్తిస్తుంది. ఏ విధంగా పూర్వం మీరు ఇచ్చినటువంటి ధనం ఏదైనా ఉందంటే అది వసూలవుతుంది. అలాగే మీరు ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా ఆ రుణం అనేది తగ్గిపోయి అంటే తీర్చివేయగలుగుతారు. ఇంకా ఎక్కువ ధనం మీకు కావాలన్నా కూడా రుణం దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి చాలా చెప్పాలి. ఇక్కడ రాశిలోనే శని గారు ఉండడం కానీ లేదా ఏలినాటి శని జరుగుతూ ఉండడం కానీ ఈ రెండూ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే అయినప్పటికీ ఇక్కడ గురువు గారి యొక్క 9వ దృష్టి పడుతోంది. పిత్రార్జితాలు బాగుంటూ
ఆరోగ్యం బాగుంటూ కీర్తి ప్రతిష్టలు బాగుంటూ, అంటే ఒక ఎడారిలో ఒయాసిస్ ఎలా కనిపిస్తుంది మనకి, అలాగా ఆ కొంచెం దూరంలోనే నీళ్లు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఒక తృప్తి కలిగించే విధంగా ఉంటుంది. నిజంగా నీళ్లు ఉన్నాయా లేదా, దాహం తీర్చుకున్నారా, అవన్నీ తర్వాత సంగతులు. అమ్మయ్య మనకి దాహం తీరుతోంది అని ఎలాగా ఒక మంచి ఆలోచన వచ్చి హాయిగా వాళ్ళు ఒక చిన్న మంచి ఫీల్ అవుతారో, ఇక్కడ గురువు గారి యొక్క స్థితి కూడా అలా మంచి ఫీల్ని ఇస్తుంది. కేవలం ఫీల్ని ఇవ్వడమే కాదు, మంచి ఫలితాలని కూడా తెచ్చిస్తుంది. ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారిగా పన్నీటి జల్లు పడితే ఎంత హాయిగా ఉంటుందో, అంత పర్వాలేదు, ఎన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఇప్పుడు మళ్ళీ ఊపిరి పోసుకున్నాం మనం, భగవంతుడి దయ వల్ల ఆ కష్టాలు తట్టుకునే విధంగా మనకి మళ్ళీ ప్రాణం లేచొచ్చింది అనే విధంగా ఆలోచనలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఆరోగ్య జీవితం బాగుంటుంది. పైగా షష్ఠ స్థానంలో కేతువు కూడా ఉన్నారు కదా, ఆరోగ్యాన్ని ఇస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, అవన్నీ లాభిస్తాయి. విద్యార్థులు కూడా బానే ఉంటారు. ముఖ్యంగా ముందర గురువు గారు వచ్చేసారు కాబట్టి పంచమ స్థానంలోకి, అందరికీ కూడా అన్ని డివిజన్స్ వారికి కూడా ముందర కొంచెం ఊపిరి పోసుకునే విధంగా మంచి ఫలితాలను ఇస్తారు. కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, కోర్టు విషయాలు కొంచెం అనుకూలం అవుతాయి. అలాగే సంతానం బాగుంటారు, సంతానం గురించి అయితే పూర్తి సహాయ సహకారాలతో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణాలు సిద్ధిస్తాయి, యోగిస్తాయి. అలాగే ఖర్చులు తగ్గుతాయి, పిత్రార్జితాలు చేతికొస్తాయి. ఇలాగా ప్రతి విషయంలో కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉండడం వల్ల మీనరాశి వారికి పూర్వం కన్నా ఉత్సాహం పెరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అయితే శని గారికి తైలాభిషేకం చేసుకోవాల్సిందే, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. ఈ రెండూ చెయ్యండి, మిగతా అన్ని గ్రహాల అనుకూలత కూడా మీకు వస్తుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇతరత్ర గ్రహాలు ఏమన్నా బాగున్నాయా అని ఆలోచిస్తే, ఇతరత్ర గ్రహాలకి సంబంధించి అంత పూర్తిగా మారిన గ్రహాలు అనుకూలించబోవడం లేదు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. గురుబలం అధికంగా మీకు వచ్చింది కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, సంతృప్తికర జీవితం ప్రారంభమైంది అనేటటువంటి సంతృప్తితో ఉండండి. అన్నీ మంచిగా ఫలితాలు ఉన్నాయి. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.